దేవుని బిడ్డలారా, యెహోవాని ఆశ్రయించువారు ధన్యుడు అని మనం దేవుని లేఖనంలో చూస్తున్నాం. ఈ లోకంలో మనం దేన్ని ఆశ్రయించే వాళ్ళంగా ఉంటున్నాం, లేదా ఎవరిని ఆశ్రయించే వాళ్ళంగా ఉంటున్నాం? రాళ్లను, రప్పలను, చెట్లను, పొట్లను, ఆకాశ పక్షులను, లేదా భూజంతువులను, నేలను ప్రాకు పురుగులను, కొండలను, గుట్టలను, పర్వతాలను మనం ఆశ్రయించే వారంగా ఉంటున్నామా? ఆనుకునే వారంగా, ఆధారం చేసుకునే వారంగా ఉంటున్నామా? లేకపోతే డాక్టర్లను, యాక్టర్లను, లేకపోతే ధనవంతుల్ని, లేకపోతే గొప్ప గొప్ప వాళ్ళను మనం ఆధారం చేసుకునే వారంగా, ఆశ్రయించే వారంగా మనం ఉంటున్నామా? పండితుల్ని, తెలివి కలిగిన వారిని, జ్ఞానం కలిగిన వారిని, చదవరులను మనం ఆశ్రయించే వారంగా, మనం ఆధారం చేసుకునేటువంటి వారంగా మనం ఉంటున్నామా? ఎవరిని ఆశ్రయిస్తున్నాం? దేవుని బిడ్డలారా, సృష్టికర్త ఉన్నటువంటి దేవుణ్ణి కదా. మీరైనా, నేనైనా, ఈ లోకంలో ఎవరైనా కూడా ఆశ్రయించాల్సింది, ఆధారం చేసుకోవాల్సింది ఆ సృష్టికర్త యెహోవా అని చరిత్ర గ్రంథాలు చెబుతున్నాయి. అలాగే దేవుని బిడ్డలారా, లోకంలో ఇంకా ఎన్నెన్నో ఆ సృష్టికర్త యెహోవా అని, అలాగే పరిశుద్ధ గ్రంథమైన ఈ బైబిల్ గ్రంథం కూడా సృష్టికర్త యెహోవా అని తెలియజేయటం మనం చూస్తున్నాం. అయితే ఇంకా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఉపదేశమునకు చెవి యొగ్గువాడు మేలు నొందును అని మనం చూస్తున్నాం. ఉపదేశము, దేవుడు తెలియజేసేటువంటి ఉపదేశాలు, దేవుడు వినిపించేటువంటి గొప్ప గొప్ప సంగతులు, లేకపోతే ఆయన మాటలు ప్రతి ఒక్కరు కూడా వినేవారుగా, వాటిని గ్రహించేవారుగా, అనుసరించేవారుగా ఉండాలి. ఉపదేశమును విని చెవియొగ్గువాడు అని చూస్తున్నాం. వాళ్ళు మేలు పొందుతారు. కాబట్టి మేలు కావాలి అని అంటే ఖచ్చితంగా ఆయన దగ్గరికి వచ్చి ఆయన బోధించేటువంటి మాటలన్నీ కూడా విని వాటి చొప్పున నడుచుకునే వాళ్ళంగా ఉండాలి. ఇంకోటి, అన్నిటికీ, అందరికీ, అలాగే నాకు, నా కుటుంబానికి ఆయనే ఆధారం, ఆశ్రయం అనుకునే వారంగా ఉండాలి. ఒకటి, మేలు పొందుతాం. రెండు, ధన్యులం అవుతాం.